ఆ తర్వాత పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న మాట్లాడినా, రేవంత్ అన్న గురించి ఎప్పుడు ఏది చేసినా, ఆయన ఏమి యాక్టివిటీ చేసినా కింద ఓటుకు నోటు ఓటుకు నోటు అంటారు. ఓకే, ఎవడన్నా ఓటుకు నోటు అంటే తంత నేను తంత తప్పులేదు ఆ ఓటుకు నోటు అన్నవాడిని. ఓకే, ఓటుకు నోటు, ఓటుకి ఏది నోటు తీసుకునే వాళ్ళని తన్నాలి, పంచినోని కాదు తన్నాల్సింది. ఓటుకి నోటు తీసుకునే వాళ్ళని తన్నాలి, అప్పుడే భారతదేశం బాగుపడుతుంది కదా. కులము, మతము, ప్రాంతము, ఓటు, నోటు, ఇవన్నిటికీ లొంగేటోళ్ళని తన్నాలి, ప్రజలను తన్నాలి పట్టుకొని. అర్థమైందా? కాదు పంచినోని కాదు. ఆయన ఏమైనా తిన్నాడరా 50 లక్షలు? సో అదొకటి మాట్లాడుకుందాం. ఓకే, ఆ క్రమంలో ఏది ఇప్పుడు రేవంత్ లైవ్ పెట్టిండు కదా, పెట్టగానే కథం కింద ఒకడు బీజేపీ చెత్త నా కొడుకు, ఓటుకు నోట అంటాడు లౌడే నా కొడుకులు. ఓకే, దయచేసి ఆ చెత్త లంబడి కొడుకులను అడుగుతున్నా, ఓటుకు నోటు అనే లంబడి కొడుకులను అడుగుతున్నా, అరే బీజేపీ లుచ్చనా కొడుకులారా, బీజేపీ సానుభూతి పర్లారా, టీఆర్ఎస్ సానుభూతి పర్లారా, నేను వీడియోలు చూపెడతా. ఓకే, నేను ఫోటోలు ఇంకా నాకు వేరే సిస్టంలో ఉన్నట్టున్నాయి, ఇంకా అవి కూడా చూపెడతా. అవన్నీ చూసినాక చెప్పుర్రు ఎవడికి ఓటుకు నోటో చెప్పుర్రు లుచ్చబాడుకోరు. అర్థమైందా? మొన్న హుజూరాబాద్లో రాజేందర్ గాడనే లుచ్చనాకుడికి ఎన్ని వంచిండ్రా? ఓటుకి 10,000 రూపాయలు వంచాడు. నేను గాలి మాటలు చెప్పా లుచ్చబాడుకో, ఆధారం లేకుండా నేను మాట్లాడా. అరే అది రాయండి రా, ఎవడైతే ఓటుకు నోటు అంటున్నా ఆ బాడుకోవాలి కామెంట్ పెట్టు. మొగోళ్ళు అయితే అమ్మకి అయ్యాకు ఉడితే ఓకే, హిందుత్వం అంటారు కదా లుచ్చబాడుకోవాలి. హిందువులకి ఏం చేసింది లేదు, హిందువుల దగ్గర ట్యాక్సులు దొబ్బుతున్నారు, హిందువులను నాశనం చేస్తున్నారు. ఓకే, అది కాకుండా నేను చెప్తున్నా, నువ్వు హిందుత్వ వాదం ఎత్తుకున్నావు కదా, నువ్వు హిందువు అయితే లుచ్చబాడుకో. నేను చూపెట్టిన వీడియోలు చూసినాక ఎవడు ఓటుకు నోటో చెప్పండి. రాజేందర్ అనే లుచ్చబాడుకో ప్రగతిశీల భావాలు ఉన్నాయి, నేను పీడిఎస్యు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అన్న బాడుకో ఏడ సంఖ నాకుతున్నారా? వాడు చేసిన అక్రమాలను కాపాడుకోవడానికి ఏడ సంఖ నాకుతున్నాడు. రాజేందర్ గారు బీజేపీలోకి జాయిన్ అయిన కేసులు ఉన్నాయారా? చెప్పండి రా. ఆ సిబిఐ అనే సంస్థను, ఆ ఈడీ సంస్థను పెట్టిందే కాంగ్రెస్ ఓడరా, ఆ ఈవీఎంలు తెచ్చిందే కాంగ్రెస్ ఓడరా కదా. 2004 నుంచి 2014 మధ్యలో ఎన్ని ఈడీ కేసులు అయినాయి? 140 అయిన కేసులు. వీడొచ్చినాక 3,000 కేసులు. అది కేవలం ఆ సంస్థ ప్రతిపక్షాల కోసం పెట్టిర్రా ఈడీ సంస్థను లుచ్చబాడుకో? చెప్పండి మిత్రులారా, అది ఆర్థిక నేరగాళ్ళ కోసం కానీ ప్రతిపక్ష పార్టీల కోసం, అది రాజకీయ కక్షల కోసం అది వాడుకునేది. అంటే రేపు పొద్దున కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఇదే పని కదా, మీరు పొద్దుగా లేస్తే మీరు కొట్లాడుకోవడానికి తప్ప ప్రజలకు సేవ చేయడం కాదు కదా. అంటే చూస్తూ కూర్చుంటామా? అంటే ఇంకే ఎంత టెస్ట్ చేస్తున్నాం అంటే ప్రజా ఉద్యమాలు, రైతుల ఉద్యమాలు అయినట్టు కావాలంతే, మొన్న అగ్నివీర్ అయినట్టు కావాలంతే, రోజు రావణ కాష్ట కావాలి. అభివృద్ధి, శాంతి ఇట్లాంటివి ఉండకూడదు. పొద్దుగా లేస్తే రావణ కాష్ట కావాలి. చెప్పండి మిత్రులారా. ఆ క్రమంలో నేను ఈ వీడియోలు చూపెడతా, చూడండి. చూసినాక ఎవడన్నా మళ్ళా నెక్స్ట్ టైం గిట్ట ఓటుకు నోటు అంటే, రాజేందర్ గారు 3,000 కోట్లు ఖర్చు పెట్టిండు బాడుకో. కేసీఆర్ అసలు ఎవడు చచ్చిపోతే వచ్చిన ఎన్నికలు కాదు, నోముల నరసింహయ్య చచ్చిపోయాడు నాగార్జున సాగర్లో, మేక్ సెన్స్. హుజూరాబాద్లో ఎందుకు ఇప్పుడు మునుగోడైనా సరే ఎందుకు తినదరకు కాదు, ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందిరా? బలిసి కాదు, ఒక పార్టీని లేపుకోవాలని చెప్పి బై ఎలక్షన్స్కి జనరల్ ఎలక్షన్స్ మొత్తం తేడా ఉంటుందిరా. బై ఎలక్షన్స్ని జనరల్ ఎలక్షన్స్ని కొలమానం ఒకటే తాటినక్క చూడకూడదు. బై ఎలక్షన్స్లో అధికార పార్టీ వాడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు, పైసలు ఖర్చు పెడతాడు, ఎన్నికల అధికారి వాడు చెప్పినట్టు ఏంటాడు, పోలీసు వాడు ఆడి చెప్పినట్టు ఏంటాడు, ఆర్మీ వాడు చెప్పినట్టు ఉంటాడు. ఇవన్నీ కాకుండా ప్రజలు కూడా అధికార పార్టీకే ఓటేసే అవకాశం ఉంది. జనరల్ ఎలక్షన్స్లో అన్ని పార్టీలను సమానంగా చూస్తారు. బై ఎలక్షన్స్ వచ్చే వరకు అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వానికి ఓటు వేయకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో, మా పెన్షన్ కట్ చేస్తాడేమో, మాకు రావాల్సినవి రావేమో, లేకపోతే పోలీసు వాళ్ళని పంపి మమ్మల్ని మానసిక వ్యధకు గురి చేస్తాడేమో, భయోత్పాతానికి గురవుతారు. కాబట్టి ఇంకా ప్రభుత్వం వాందే ఉంది. కాబట్టి జనరల్గా అవి ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్స్, అది ఆ ఒక్క సీట్ తోటి వచ్చేది లేదు, గవర్నమెంట్ కూలేది లేదు, గవర్నమెంట్ ఫామ్ అయ్యేది లేదు. అర్థమైందా? బై ఎలక్షన్స్ దుబ్బాకల ఎన్నికలైనా, హుజూరాబాద్ అయినా, ఇప్పుడు మునుగోడైనా, ఈ ఒక్క సీటు అటువైనా ఇటువైనా ఒరిగేదేంలే. 12 మంది పోయినప్పుడే బాధ కాలే, ఇప్పుడు ఏమవుతుందా? ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా మారుతుందా? ఒక సీట్ తోటి గవర్నమెంట్ మారుతుందా? ఇలా రఘునందన్ గారు గెలిచినాక ఏమన్నా దుబ్బాక ఏమన్నా అయిందా? రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా?
జనరల్ ఎలక్షన్సే కొలమానం. జనరల్ ఎలక్షన్స్లే లెక్క పెట్టాలి. జనరల్ ఎలక్షన్స్లో ఏ ఎలక్షన్ ఇంక్లూడింగ్ ఎంపీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ లుచ్చ నా కొడుక్కి చూత్య నా కొడుక్కి ఓకే 10% కంటే ఓటింగ్ దాటలే. 110 మంది కూడా ఓటేయలే. ఓటింగ్ పర్సంటేజ్లో అబద్ధాలు చెప్పాయి. ఓకే 110 మంది ఓటేయినాడు వాడు ఎట్లా గెలుస్తారా? మీరు వాడికి చెప్పేటోనికి శరం లేకుండా వినేటోళ్ళకి ఉండాలి కదా సిగ్గుశరం ఉండాలి కదా. పొద్దుగాలు వేస్తే ఆ మీడియాలో చెత్త నింపుతుంటే మనం అది వాట్సాప్లో ఫేస్బుక్లో అమ్ముడుపోయిన మీడియాలో గాడి కొడుకులు డబ్బులు తీసుకొని సోషల్ మీడియాలో చెత్త నింపుతుంటే మనకి తప్పో రైటో గ్రహించాలి కదా. అట్లా చెత్త నింపకపోతే వాడికి డబ్బులు పే చేయడు. నిన్ననే చెప్పిండు ఆ బచ్చగాడు, బండి సంజయ్ గారు చెప్పిండు ఇట్లా ఏమని అవలగా నడుపో నాకెందుకు అడుగుతున్నావు అంటున్నాడు. వాడు డబ్బుల కోసం చేస్తున్నారు అట్లా. వాళ్ళ జీతం అది, వాళ్ళ బతుకుదేరు అది. చెడగొట్టుడు వాళ్ళ బతుకుదేరు, అబద్ధాలు చెప్పుడు ఫేక్ చెప్పుడు వాళ్ళ బతుకుదేరు. ఆ క్రమంలో చూడండి మిత్రులారా. ఓకే ఇది వెస్ట్ బెంగాల్ అనుకుంటా. ఇది చూసినాక చెప్పండి ఎవడు కోటుకున్నాడు. लिफाफा दूसरा पाटन विधानसभा बीजेपी के मंडल उपाध्यक्ष वेस्ट बंगाल भरत साहू जी के यहाँ लगभग 1000 पेटी दारू जो है वो पकड़ाया गया है. 1000 पेटी అంటే 1000 डब्बाल बॉक्स इनके यहाँ जो है 1000 पेटी दारू जो है पाटन विधानसभा में मंडल उपाध्यक्ष बीजेपी के भरत साहू जी के यहाँ ये पुलिस की कार्रवाई चल रही है. अंदर వాని గుద్ద కింద నల్లగా పెట్టుకొని పక్కోనంటే ఏమొస్తుందిరా? నాకు అర్థం కాదు. బీజేపీ బాడుకోలు రఘునందన్ గారు దెంగిండి ఆ అమ్మాయిని, మళ్ళీ వచ్చేసి వాడి నీతులు చెప్తాడు. ఆ అమ్మాయి క్లియర్గా చెప్తుంది పటాన్చర్ల ఈ ఫలానా ఇంట్లో దెంగిండి వాడు నా పాతమ్మ కూడా పంపిస్తే అని చెప్తున్నాడు. చూడండి మిత్రులారా, నేను ఆధారం లేకుండా మాట్లాడా. నేను గాలి మాటలు చెప్పా, బురద దాల్తా తుడుచుకో అని చెప్ప. నేను ఆధారం ఉంటేనే మాట్లాడతా. రే చెప్పండి రే పిచ్చి పాడుకోవాలి, ఓటుకు నోటు పాడుకోవాలి, రండిరా కామెంట్ పెట్టండి. మీరు ఏం చేసినా దేశం కోసం ధర్మం కోసం కదా కదరా. మీరు చేస్తే వాడు పంచి పెడతాడు ప్రతిపక్షాలు అయితే, అదే పని మీరు చేస్తే యోజనాలు. చెప్పండి మిత్రులారా, లిఫాఫా చూసారు కదా మీరు? ఇంకా ఉన్నాయి, అదొకటే లేదు ఇంకా ఉన్నాయి. లిఫాఫా చూసారు కదా బీజేపీది, అవునా? ఇట్లా జిహెచ్ఎంసీలు ఇట్లనే లిఫాఫాలు 20,000 పెట్టిర్రు. ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కొక్కరికి 5,000 చొప్పున పెట్టిర్రు. 20,000 పెట్టిర్రు. పెట్టి కింద ఒక కరపత్రం కొట్టి పాంప్లెంట్ కొట్టించి దాని మీద ధర్మం కోసం, హిందుత్వ ధర్మం కోసం కాపాడడం కోసం బీజేపీకి ఓటేయమని అడుగుతున్నారు బాడుకోలు. నేను ఇది కట్టి కాలేజీ కట్టినా, యూనివర్సిటీ కట్టినా, నాగార్జున సాగర్ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా అంటలేరు వాళ్ళు. ఏమంటున్నారు? ధర్మం కోసం అంట. ఏం గుద్దలు పెట్టుకోవాలన్నా ధర్మం? పొద్దుగా లేస్తే నాకు అర్థం కాదు. అదే ప్రజలకి ఏమైనా మంచి కాదురా, నాకు అర్థం కాదు. రైతు వండియకపోతే ఈ ధర్మం మీద ఈడు కాదు నిత్యాన్నదానం ఎట్లా చేస్తాడు మిత్రులారా? ఈ ధర్మం కోసం మాట్లాడే బాడుకోలు నా రైతన్న వండియకపోతే, నా జవాను దేశాన్ని కాపాడకపోతే కదా ఎట్లా బతుకుతానా? ఇక్కడ హిందూ ధర్మం ఎట్లా బతుకుతుంది? అసలు హిందూ ధర్మంలోనే ఒకటైనా పాటిస్తారా ఈ బాడుకోలు? ధర్మం గురించి మాట్లాడతారు, పొద్దుగా లేసే ఫేకు ఎప్పుడు కాదు. రైతన్న వండియకపోతే ఈ పూజారిలో ఉండే నా దేశ ప్రజలందరి దగ్గర ప్రజలందరి దగ్గర పైసలు ఆడకపోతే వాడు గుళ్ళ దానం ఎట్లా చేస్తాడు? హుండీలో పైసలు ఎట్లా వేస్తాడు? నాకు అర్థం కాదు. నేను హెల్తీగా లేకపోతే, నేను ఆరోగ్యంగా లేకపోతే నేను గుడి దాకా ఎట్లా వస్తా పూజ చేయడానికి? నాకు అర్థం కాదు. గుళ్ళ పైసలు ఎప్పుడు వేస్తా? నిత్యాన్నదానం నువ్వు ఎట్లా చేస్తున్నావు రైతు వండియకపోతే? నీ గుడి కట్టడానికి కావాల్సిన తాపి మేస్త్రి లేకపోతే నీ గుడి ఎట్లా ఎవడు కడతాడు? మేమందరం మంచిగా ఉంటేనే నీకు గుడికి పైసలు వస్తాయి. మా అందరి చేల పైసలు ఆడుతున్నాయి మేము మంచిగా ఉంటేనే. మా అందరిని దోసుకొని మమ్మల్ని నాశనం చేసుకుంటా నువ్వు ధర్మం కోసం అంటే ఆపురా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఏ పూజారికి దేవునికి మళ్ళీ ఈ యొక్క మనకి మధ్యలో మధ్యవర్తులు అవసరం లే. దమ్ము ఉంటే ఈ మధ్యవర్తులు, అది పాస్టర్ కానీ, ఇమాం కానీ, పూజారి కానీ, దమ్ము ఉంటే మీ మంత్రాలతోటి, మీ పూజలతోటి, మీ శక్తితోటి ఒక్కరోజు భూమి తన చుట్టూ తాను తిరగకుండా ఆపండి. భూమికి గురుత్వాకర్షణ లేకుండా చేయండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. భూమి మీద గాలి లేకుండా చేయండి.
ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అప్పుడు నేను ఒప్పుకుంటా, మీకు నిజంగా శక్తియుక్తులు ఉన్నాయి, మీరు ఏమైనా చేయగలుగుతారు మీ మంత్రాలతోటి అని ఒప్పుకుంటా. చిత్తబాడకవులు ఏం శాతగాక, చిన్న పని చేయ శాతగాక, కూసున్న దగ్గర ముచ్చడి చెప్పి వాని విని మోసం చేసి దోసుకొని తినుకుంటా కూసుండి, మళ్ళీ మీదికి వెళ్ళి పొద్దుగాలేస్తే ధర్మం కోసం తొక్క తోలు. మన చర్యలలో ధర్మం ఉండాలి. నోటి గిట్లా పొద్దుగాలేస్తే ఇట్లా కాదు. ఓకే, ఆ క్రమంలో చూడండి, ఇంకా చూడండి, నేను గాలి మాటలు చెప్పా. ఓకే, ఈ ఓటుకు నోటు అనే బాడకవులు ఆయన రేవంత్ రెడ్డి ఆయన సొంత ప్రయోజనానికి వాడుకుంటే తిట్టడం. నేను 50 లక్షల రూపాయలు ఆ యొక్క బండిలో తీసుకొని పంచిపెట్టడానికి తీసుకుపోతుండు. పార్టీకి సంబంధించిన ఎవరో ఇచ్చిన డబ్బుల్ని తీసుకొని పంచిపెట్టడానికి పోతున్నాడు. మనిషికి 500 1000 రూపాయలు పంచిపెట్టడానికి పోతున్నాడు. పోతుంటే ఆడు సేమ్ పార్టీ కాబట్టి, ఎల్మనా కొడుకు దోస్తి కాబట్టి, ఎర్రబల్లి దయాకర్ రావు గారు కేసీఆర్ గానికో హరీష్ రావు గానికో ఫోన్ చేసి ఫలానా బండిలో పైసలు పోతున్నాయని చెప్తే వాడు దొరకబట్టి. ఓకే, 50 లక్షల రూపాయలు. 50 లక్షలు రేవంత్ రెడ్డికి ఏం చేసుకుంటాడు చెప్పు? మనిషి ఎడబెట్టుకుంటాడు ఆయననే ప్రతి చిన్నదానికి పెద్దదానికి పంచి పెడుతున్నాడు. అవునా కాదా? మన ఎల్లవకి రోడ్డు విస్తరణ ఇది ఇల్లు పోతే ఇల్లు కట్టించాడు. ఎవరో ఆమె భర్త చచ్చిపోతే ఆమెకు 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇచ్చాయి. మొన్న ఆ విలేకరి చచ్చిపోతే ఆమెకు 1 లక్ష రూపాయలు ఇచ్చాయి. ఆయననే వందల కోట్లు ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఆయనకు 50 లక్షలు ఏం చేసుకుంటారు? ఆయన 4 సార్లు ఢిల్లీకి పోయేసి వచ్చి అయిపోయి ఆయన పైసలని ఏం చేసుకుంటాడు 50 లక్షలతోటి? అలా 50 లక్షలు ఆయన తిట్టడం నేను ప్రజలకు వంచి పెడుతున్నాడు తప్ప మీరు వంచి పెడతలేరా? నాకు అర్థం కాదు. మీరే అలవాటు చేశారు ప్రజలకి. పైసలు తీసుకుని ఓటేసే కార్యక్రమాలు గతంలో లేకుండే కాంగ్రెస్ ఉన్నప్పుడు. మా ఎమ్మెల్యే సాబ్ వస్తే ఇది కట్టించిండు, అది కట్టించిండు, మా ఊరికి రోడ్ వేసిండు, లేకపోతే ప్రాజెక్టు కట్టించిండు, గిట్లా ఉంటుండే. మా పొరగాళ్ళకి చదువు చెప్పిండు, లేకపోతే మా పొరగాళ్ళకు డిఎస్సీలు వేసిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, గిట్లా ఉంటుండే. మీరే ప్రజలకు పైసలు తీసుకుని ఓటేసే కల్చర్ నేర్పించినప్పుడు మీరు ఎక్కువ పైసలు 5,000 ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాడు 500 ఇవ్వాల్సి వస్తుంది. నాకు అర్థమై సావది. ఎవడన్నా ఇక ముందు ఓటుకు నోట అంటే తంత నేను. అర్థమైందా? దయచేసి మీరు తిమింగలాలు గజ దొంగలు పెట్టుకొని అంటే ఏమొస్తుంది మిత్రులు చెప్పండి మిత్రులు. దయచేసి వీరు చేసేదేమో పెద్ద లెవెల్లో మరి శిక్షించండి. ఇప్పుడు నేను ఆధారం చూపెట్టినా కదా, బీజేపీ వాడికి వాళ్ళందరూ లోపలేరు వేయరు. ఆ ఈడీ ఎవరి కోసం ఉంటుంది? కాంగ్రెస్ ప్రతిపక్షాల కోసం పెట్టిరు దాన్ని. దొంగ బాడుకో ఏమన్నా మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరమో మా ఊరు నుంచి మీ ఊరు అంతే దూరం. అట్లా ఉండదు బీజేపీ అనే. వాళ్ళని ప్రశ్నించవద్దు, వాళ్ళకి లాజికల్ క్వశ్చన్స్ అడగవద్దు. మనకు మాత్రం 100 క్వశ్చన్లు అడుగుతారు బాడుకో. ఇది కరెక్ట్గా ధర్మం నా హిందూ ధర్మమే, నా హిందుత్వం పేరే సనాతన ధర్మం. మహాభారత యుద్ధం అయినంత ధర్మం కోసమే కాదు. మహాభారత యుద్ధంలో మొత్తం రాజ్యం కౌరవులు ఏలుకుంటే ఏముంది? తప్పేముంది? కృష్ణుడు ఎందుకు వీళ్ళకి సహకరించాలి పాండవులకి? 5 ఊర్లు ఈరా వాళ్ళు ఏడుకుంటాడు అంటే వాడు ఏమన్నాడు దుర్యోధనుడు? ఒక్క సూది మనంత జాగి అన్నాడు. అంటే 5 ఊర్లు ఇస్తే ఆంధ్ర రాజ్యం వాడు ఇంద్రప్రస్థం ఏలుకుంటుండే, నువ్వు హస్తినాపురం ఏలుకుంటుండే కదా. సమస్య ఎక్కడిది? అంటే గంతే కదా లొల్లి. ఇప్పుడు వీడే కౌరవులే పరిపాలిస్తే తప్పేముంది? తప్పేం లేదు. మరి కృష్ణుడు అట్లా అనలే కదా. రాముడి సీతమ్మని ఎత్తుకుపోయిందిరా పై నువ్వు ఇంకో ఆమెను చేసుకో అంటే అయిపోతుండే కదా. రామాయణ యుద్ధం ఎక్కడిది? అరే మస్తు మంది ఉన్నారా స్త్రీలు, ఆమె పోతేంది ఇంకా లేరావు స్త్రీలు, భూమి మీద కరువు పోయినరా, ఇంకో ఆమెను చేసుకో రాముడు ఎందుకు ఈ కొట్లాట అంటే అనలే కదా. అట్లా అంటే ధర్మము నా పొద్దుగా లేస్తే నా హైందవ ధర్మము, హిందూ ధర్మము, సనాతన ధర్మం చెప్పేదే ధర్మం అంటే ఒక పద్ధతి, ఒక నియమాలు, ఒక నిష్టలు, ఒక అందరూ బతకాలే. ఇదే కదా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ. అంతే కదా. మన హిందూ ధర్మంలో శ్రీకృష్ణుడు భగవద్గీత మొత్తం 18 రోజులు చెప్పిండు. ఏం చెప్పిండు? లాస్ట్కి సారాంశం అదే కదా. ఈ అమ్మవారు ఏ అవతారం ఎత్తినా, అయ్యవారు శివుడు ఏ అవతారం ఎత్తినా, లేకపోతే విష్ణుమూర్తి ఏ అవతారం ఎత్తినా కాన్సెప్ట్ ఏంది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ. అంటే ఏంది? దుష్టులు అంటే ఎవరు? అందరిది గుంజుకొని అందరిని ఇబ్బంది పెట్టి వాడు ఒక్కడే ఎంజాయ్ చేస్తాడు. అంతేనా కదా? లేదు అందరం సమానంగా ఉందామనేటోడు అది శిష్టుడు. ఆ దుష్టులను చంపేసి శిష్టులను రక్షించండు. అంతే హిందూ ధర్మం మొత్తం. ఏది చెప్పిన అది ఏ రూపంలో వచ్చినా సరే, నరసింహస్వామి అవతారం ఇంకోటి ఎత్తు హిరణ్యకశిపుని చంపిండు. ఎందుకు చంపిండు? వాడు అందరిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి వాడిని చంపితే అందరూ మంచిగా బతుకుతారని. లేదు పోన్లే హిరణ్యకశిపుడు మంచిగా బతుకని అనుకుని వదిలేస్తే ఏమవుతుంది? అంటే దట్ ఈజ్ వాట్ అంటే ఈ రోజుల్లో ఏమంటున్నాం? ఆ ధర్మాన్ని న్యాయం అంటున్నాం. ఇప్పుడు న్యాయస్థానం ఏం చెప్తుంది? అందరికి జస్టిస్ అంటే న్యాయం జరగాలి, అందరూ బతకాలని చెప్తుంది న్యాయస్థానం.
గదే చెప్తుంది హిందూ ధర్మం. ఏ ధర్మం చెప్పినా గదే చెప్తుంది. ఇస్లాం అయినా గదే చెప్తుంది, ఏదైనా గదే చెప్తుంది. మరి ఇట్లాంటిది ఈ ధర్మాన్ని పాటించని బాడకావులు నా హిందూ ధర్మం పేరు ఎత్తుకుంటే నాకు ఎంత కాలుతుంది చెప్పండి మిత్రులారా. పొద్దుగా లేస్తే మేము హిందువుల కోసం అంటారు. హిందూ ధర్మంలో చెప్పిన ఒక్కటి పాటించకుండా హిందూ ధర్మం అంటే చెల్తుందా? పిచ్చి నా కొడుకులు. చూడండి దయచేసి. ఓకే, చూసారా రాజేందర్ గారు? అరే రాజేందర్ గా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా? PDSU ప్రగతిశీల భావజాలం అంటే లెఫ్ట్ భావజాలం. పైసలు అంటే ఇట్లా చిత్తు కాగితాలు లెక్క చూస్తారు కమ్యూనిస్టులు, అర్థమైందా? పైసలు దే డోంట్, ఇప్పుడు వాళ్ళ జీవితాలు చాలా సింపుల్ లైఫ్ బతుకుతారు. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చిన బాడకావు. ఓకే, వాని కొడుకు వాని పేరు నితిన్ రెడ్డి, వాని కొడుకు పేరు. ఓకే, పెద్ద ఎన్ని కోట్ల ఇంపోర్టెడ్ కారు వాడుతుండే, BMW ఏదో. ఓకే, ఇక క్యాసినోలు, వీళ్ళకి లేని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి వీళ్ళ పిల్లలకి. ఓకే, సో వీడు వేల కోట్లు సంపాదించుకున్నాడు, భూములు కబ్జాలు పెట్టిండి, అవన్నీ ఉన్నాయి. అవన్నిటిని కాపాడుకోవడానికి ప్రగతిశీల భావజాలం నుంచి ఇక సంకనాకే పార్టీలోకి పోయిండు. అలా పోగానే కథం గంగా నదిలో మునిగినట్టు. నువ్వు ఎన్ని పాపాలు చేయి, ఏ కేసులుండే, ఈడీ కేసులుండే, ఎందుకుండే అట్లా? బీజేపీ ఇప్పటివరకు దయచేసి చెప్పండి, బీజేపీలో ఉన్న వాళ్ళంతా నీతిమంతులా? బీజేపీలో ఉన్న వాళ్ళు ఒక్కరి మీద ఈడీ కేసులు ఎందుకుండే? కాంగ్రెస్ దాని మీదనేమో మూసివేసిన కేసులో కూడా తెరిపించి కావాలని ఇబ్బందులు పెడుతున్నారు. మరి బీజేపీలో గిన్ని లక్షల మందో కోట్ల మందో ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కడన్నా తప్పు చేయడా? ఒక్కరి మీద ఈడీ కేసు ఉండదా? కాంగ్రెస్ హయాంలో సొంత యూపీఏ భాగస్వామ్య పక్షాల మీద ఈడీ కేసులు వేసారు, లేకపోతే అరెస్ట్ చేసారు. సురేష్ కల్మాడి, రాజా, లల్లు ప్రసాద్ యాదవ్, కనిమొలి, ఇట్లా. మరి ఇలా ఉండదా అట్లా? అంటే అట్లా మాట్లాడొద్దా? అట్లా నీతి మాట్లాడొద్దా? అంటే బీజేపీ రాజ్యంలో నీతి అనేది ఉండదా? దీనికి అర్థమేంది? నో, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అంటే అప్పుడు ఏమవుతుంది? ఐక్యరాజ్య సమితిని అప్రోచ్ కావాల్సి వస్తుంది, ఇంటర్నేషనల్ కోర్టును అప్రోచ్ కావాల్సి వస్తుంది, లేకపోతే ప్రజలే తిరుగుబాటు చెందుతారు, లేకపోతే సివిల్ వార్లు అవుతాయి, లేకపోతే ఇంకేదైనా జరుగుతుంది. న్యాయం కోసం ఎండ్ ఆఫ్ ద డే న్యాయం వచ్చేదాకా కొట్లాడతారు, ఏదో రకంగా కొట్లాడతారు. ఎల్లకాలం నడవదు ఇట్లా. మేమేం చేసినా నడుస్తుంది అనుకుంటే పొరపాటు. బీజేపీ బాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి లుచ్చా బాడుకోవాలి. చెప్పండి, ఈ వీడియోలు చూసి కామెంట్ పెట్టండి బాడుకోవాలి. ఓటుకు నోటు ఎవడు చేస్తున్నారా? వెంకట్ బల్మూరు వంచిండారా పైసలు? వెంకట్ బల్మూరు ఏం చేసిండ్రా? రాజేందర్ గడు వంచిండు, ఆడు TRS వాడు వంచిండు. పిచ్చి బాడుకోలు. గెల్లు యాదవ్ ఎవడో. నోరు లేదు బాడుకోలేదు. చూసారా మిత్రులారా? ఒక్కరంటే 10,000 ఇచ్చారంట. ఆ తల్లి అయితే నాకు తెలియదు కదా, నాకు పరిచయం లేదు కదా. జనరల్గా సోషల్ మీడియాలో వచ్చినాయి, నేను చూపెడుతున్నా కదా. పిచ్చి వాడుకో. వేరే వాళ్ళ ఇంట్లో ఆమెనేనా? కాదు, ఆమె కాదనుకుంటా. అమ్మో, ఎన్ని పైసలు బాగున్నాయి. ఎంత? 500 నోట్లా అండి? చెప్పండి మిత్రులు, ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి, 20 ఉన్నట్టున్నాయి 500 నోట్లు. నా ఆత్మగౌరవానికంటే ఈ పదవి గొప్పది కాదు. నా మాటలు చెప్పుడు కాదురా. వీడియో తీస్తే మనకి భయం అవుతున్నా చూడు బాడకో. టైం వస్తుంది అంట, వాడు బెదిరిస్తున్నాడు బాడకో. గడియారాలు వంచండి రాజేందర్ గారు. ఓకే, ఇట్లా TRSలే ఉన్నాయి, ఏది బ్యాట్లు, బ్యాగులు, పింక్ ఉన్నాయి. ఓకే, అట్లా మస్తుగా చూపెడతా. చెప్పండి రా బాడుకోలు, KTRలు వచ్చే నా కొడక, KCRలు వచ్చే నా కొడక, బీజేపీ బాడుకోలు. నేను ఆధారాలు చూపెడుతున్నా, నేను గాలి మాటలు చెప్తలే. చెప్పండి బాడుకోలు, ఓటుకు నోటు బాడుకోలు. చూత్య నా కొడుకులు. మీరు అలవాటు చేసుకుంటే ప్రజలకి కదా. ఇక ప్రజలు ఆలోచించాలి. 5,000 10,000 ఎందుకమ్మా మీకు? నీ బిడ్డకి చదువు ఉద్యోగం ఇస్తే సరిపోతుంది కదా. నీ ఇప్పుడు తీసుకుంటలేడా వాడు?
5 ఏళ్ళకి 10,000 లెక్క మీరు ఎంత కడుతున్నారు లెక్క పెట్టుకోర్రి. ఇలా పెట్రోల్ ఎంత పెంచిండు, ఇలా డీజిల్ ఎంత పెంచిండు, ఆ నిత్యావసర సరుకుల ధరలు ఎంత పెంచిండు కదా, లెక్కలేసుకోండి. సిలిండర్ ఎంత పెంచిండు, వాడు 5 ఏళ్ళలో ఎన్ని పైసలు వసూలు చేస్తున్నాడు కదా, లక్షలు వసూలు చేస్తున్నాడు. వాడు ఇచ్చే 10,000 ఏం చేసుకుంటావు? నాకు అర్థమై సావది. వద్దురా టెంప్ట్ కావద్దురా అంటే వెళ్తారు. అవునా కదా మిత్రులారా? ఎవడన్నా ఇక నుంచి రేవంత్ అన్నని ఏది ఓటుకు నోటు అంటే అంతా పాడుకోరు. ప్రజా సమస్యల గురించి పర్సనల్ అటాక్ చేస్తుంది అంతా. నేను బిగ్గెస్ట్ హ్యూమనైజర్లు, బిగ్గెస్ట్ గూండాలు, రౌడీలు అన్నీ నాశనం చేసే పాడుకోవాలంతా బీజేపీ టీఆర్ఎస్లో ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.